ప్రియమైన సహోదర సహోదరిమణులారా, మన జీవితంలో చాలా సందర్భంలో మనం ఇలా అనుకుంటాం, ప్రభువా, ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి? ప్రార్థనలు చేస్తున్నాం, ఆశతో ఉన్నాం, కానీ సమాధానం ఆలస్యం అవుతున్నట్లు అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయుడు. ఆయన సరైన సమయంలో పనిచేస్తాడు. మనకు కనిపించని ఎన్నో విషయాలు ఆయనకు తెలుసు. మనం ఈరోజు మాత్రమే చూసాం, కానీ దేవుడు మన భవిష్యత్తును కూడా చూస్తాడు. కొన్నిసార్లు మనం వెంటనే సమాధానం కోరుకుంటాం, కానీ ఒక మంచి తండ్రి తన బిడ్డకు హానికరమైనది ఇవ్వనట్లే దేవుడు కూడా మనకు మంచిదైన సమయానికే ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎదురు చూడడం సులభం కాదు, కానీ ఆ ఎదురుచూపుల కాలంలోనే మన విశ్వాసం బలపడుతుంది, మన సహనం పెరుగుతుంది, దేవునిపై ఆధారపడడం నేర్చుకుంటాం. ఈరోజు మీ జీవితంలో ఏదైనా విషయంలో మీరు ఎదురు చూస్తున్నారా? ఉద్యోగమా, కుటుంబంలో శాంతి కోసమా, ఆరోగ్యం కోసమా, లేక మరేదైనా ఆశీర్వాదం కోసమా? నిరాశ చెందకండి. మీ ప్రార్థన దేవునికి వినిపించకుండా పోలేదు. ఆయన మౌనంగా ఉన్నట్లు అనిపించిన మీ జీవితంలో పని చేస్తూనే ఉంటాడు. ప్రతి ఉదయం లేచినప్పుడు ఇలా చెప్పండి, ప్రభువా, నా సమయం కాదు, నీ సమయమే ఉత్తమమైనది. నేను నిన్ను నమ్ముతున్నాను. నీవు నా జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తావని విశ్వాసిస్తున్నాను. ఈ విశ్వాసమే మాకు ధైర్యాన్ని ఇస్తుంది. పరిస్థితులు మారకపోయినా మన హృదయంలో ఇస్తుంది. గుర్తుంచుకోండి, ఈరోజు కనిపించని మార్గాన్ని దేవుడు రేపు స్పష్టంగా చూపించగలడు. కాబట్టి ఆశను వదలకండి, ప్రార్థనను ఆపకండి, విశ్వాసాన్ని తగ్గించకండి. ఇప్పుడు మనమందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరలోకపు తండ్రి, నీ సమయం పరిపూర్ణమని మేము నమ్ముతున్నాము. ఎదురు చూస్తున్న ప్రతి హృదయానికి సహనాన్ని ఇవ్వు. నిరాశలో ఉన్నవారికి ఆశను ప్రసాదించు. నీ చిత్తాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు. మేము నిన్ను పూర్తిగా నమ్మే విశ్వాసాన్ని పెంచు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ముగింపు. ప్రియమైన వారలారా, ఈరోజు నుంచి దేవుని సమయాన్ని విశ్వాసిస్తూ ముందుకు సాగండి. ఆయన ప్రేమ, కృప, నడిపింపు మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.